మాట మన్నించి ఇంత గొప్ప ఆసుపత్రి, నేను ఆసుపత్రి అను, ఇది ఒక దేవాలయం, ఇంత గొప్ప దేవాలయం లాంటి ప్రభుత్వ ఆసుపత్రిని, ఈ యొక్క ఆసుపత్రిని ఇక్కడ తీసుకొచ్చినటువంటి గౌరవనీయులు శ్రీనివాస్ గారికి, సరే మీ అందరికీ సుపరిచితుడు, అందరికీ అభిమాన నాయకుడు, తెలంగాణ హీరోయిజాన్ని, డైనమిజాన్ని సినీ పరిశ్రమ ద్వారా ప్రపంచం మొత్తానికి తెలియజెప్పినటువంటి లక్షలాది కోట్లాది మంది అభిమాన నాయకుడు మన తెలంగాణ ముద్దుబిడ్డ విజయ్ దేవరకొండ గారికి, ఈ చిన్నారులకు మళ్ళీ ప్రాణం పోసి పునర్జన్మను కల్పించినటువంటి మా వైద్యులకు, ఈ ఆసుపత్రిలో ఎంతో డెడికేషన్తో, ప్రేమతో, సహనంతో, ఓపికతో ఈ చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు మంచి వైద్యాన్ని అందించినటువంటి ఈ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి వైద్య సిబ్బందికి, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారం. నిజంగా శ్రీనివాస్ గారు అంటే నేను పొగడాలని కాదు, పొగడడం కంటే కూడా నిజంగా ఉన్న మాట, నా గుండెల్లో నుంచి నా మనసులో వస్తున్నటువంటి మాట ఏంటంటే, శ్రీనివాస్ గారు మనకు కనిపిస్తున్నటువంటి దేవుడు. దేవాలయంలో కనిపించని దేవుడి దగ్గర మనం మొక్కుతూ ఉంటాం, చేతులు జోడించి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం, మన కష్టాలను దూరం చేయాలని, మన బాధల్ని తొలగించాలని మనం కనిపించని దేవుడిని మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఇవాళ శ్రీనివాస్ గారు ఇలాంటి ఆసుపత్రులను భారతదేశంలో 10 ఆసుపత్రులు నడుస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇప్పుడు మీరు చూసారా చిన్నారుల కళ్ళల్లో ఆనందం, వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లోని వెలుగులు చూస్తూ ఉంటే నిజంగా నాకు కడుపు నిండిపోయింది, అన్నం తిన్నంత సంతోషం కలిగింది. ఇలాంటి సర్జరీస్ ప్రతి సంవత్సరం 6,000 సర్జరీ చేస్తా ఉన్నారు. అంటే శ్రీనివాస్ గారి యొక్క కృషి, సత్యసాయిబాబా గారి ఆశీస్సులు, ప్రతి సంవత్సరం 6,000 మంది చిన్నారులకు ప్రాణ ప్రతిష్ఠ చేస్తా ఉన్నారు. అందుకే ఆయన నేను కనిపించే దేవుడు అన్నాను. ఉదయం లేచిన నుంచి సాయంత్రం వరకు ఆయన ఇంకేం చెయ్యడు. లైఫ్ లో రిటైర్ అయ్యారు, పిల్లలకు అప్పచెప్పారు. తన సొంత డబ్బులను, ముందు చారిటీ బిగిన్స్ ఫ్రమ్ అవర్ హోమ్ అని, ఎవరో ఇస్తే చేయడం కాదు, తన సొంత డబ్బులను ఖర్చు పెట్టి తనతో ప్రారంభమై ఎందరో దాతల సహకారంతో, నమ్మకంతో ఈ ఆసుపత్రులు ఇంత అద్భుతంగా నడుపుతున్నారు. మనం ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో వెళ్ళి చూస్తూ ఉంటాం, ఇంత నీట్నెస్, ఇంత స్వచ్ఛత, ఇంత ప్రేమ, ఇంత మంచి ట్రీట్మెంట్ నిజంగా చూడగలుగుతామా? కమర్షియల్ గా ఉంటుంది. ఆ తల్లిదండ్రులు మాట్లాడితే మీరు విన్నారు, నేవీలో పనిచేసే ఒక తండ్రి మాట్లాడిన మాట విన్నాం, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వారి మాట విన్నాం, ఒరిస్సా నుంచి వచ్చిన మాట విన్నాం, ఆంధ్రప్రదేశ్ పలాస నుంచి వచ్చినటువంటి వాళ్ళతో కలిశాను. మన సిద్దిపేట అబ్బాయి కూడా ఉన్నాడు అక్కడ. ఎంతో మందికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ వైద్యం పొందడం నిజంగా చాలా చాలా సంతోషం. ఇందులో మనందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరో ఏదో చేయాలని చూడటం కాదు, ప్రతి మనిషి కూడా తోచినంత సహాయాన్ని, ఈ జన్మనిచ్చినందుకు ఆ భగవంతుడు మనకి ఇంత గొప్ప జన్మనిచ్చి మానవ జన్మని కల్పించినందుకు మనము కూడా ఒక మనుషులుగా తోటి వారికి సహాయం చేయాలి, సహకారం చేయాలనేటువంటిది మనం ఈ ఆసుపత్రిని చూసి, శ్రీనివాస్ గారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం. ఎంతో చేస్తూ ఉంటాం. నిజంగా నాకు కూడా అనిపించింది, ఈరోజు నేను దిస్ ఇస్ ద 3rd, 4th టైం సర్జరీస్ అయ్యి పేషెంట్స్ బయటకు పోతా ఉంటే ప్రతిసారి వచ్చి ఆ పిల్లల్ని కలుస్తూ ఉన్న కొద్దీ నా గుండె ఉప్పొంగుతా ఉంటుంది. అంటే మనం చేసిన ఒక ప్రయత్నం ఈ సమాజానికి ఉపయోగపడుతుంటే అంతకంటే ఇంకా గొప్ప ఆనందం ఏముండదు. ఎవరమైనా పుట్టినవాడు గిట్టక మానదన్నట్టు ఈ జీవితం ఎవరిది శాశ్వతం కాదు. నువ్వు ఎంత పెద్ద పదవి అలంకరించినావు, ఎంత ఆస్తి సంపాదించినావు అన్నది కాదు, జీవితంలో చివరిగా మిగిలేది నువ్వు చేసిన సేవలు, నువ్వు చేసిన పనులే శాశ్వతంగా నిలబడిపోతాయి. మనం చేసిన పని చరిత్రలో నిలబడుతుంది. వ్యక్తులుగా ఉంటాం, వెళ్తాం, బట్ ద వర్క్ రిమైన్స్, అది ఎప్పుడు నిలబడిపోతుంది. సో ఈరోజు నేను కూడా చాలా సంతోషంగా నా 1 సంవత్సరం యొక్క వేతనాన్ని ఈ ఆసుపత్రికి డొనేట్ చేయాలని చెప్పి
సెండ్ ద చెక్. ఈరోజే చెక్ కూడా పంపిస్తాను. అంటే ఎందుకంటే ఈ ఆసుపత్రి సత్యసాయి సంజీవని ఆసుపత్రి ఇంకా ప్రాణం ఉంటుందో పోతుందో ఎలా అని కొట్టుమిట్టాడుతున్నటువంటి వారికి ఇది నిజంగా ఒక దేవాలయం. దిస్ ఇస్ అన్ టెంపుల్. ఈ ఆసుపత్రిలోకి వచ్చినటువంటి వాళ్ళు దేవాలయంలోకి వచ్చినంత భావన కలుగుతుంది. దేవుడు ఎలా వరమిస్తాడో, నేను బతుకుతానో పోతానో అని ఇక్కడికి వచ్చినటువంటి వారికి ఈ ఆసుపత్రి ప్రాణ ప్రతిష్ఠ చేస్తా ఉంది. నిజంగా ఒక చిన్న అప్పుడే పుట్టిన పిల్లలకు గుండె ఆగిపోతుంది, గుండె రంధ్రాలు పడ్డాయి, హార్ట్ లో కంజెషన్ ఉంది అన్నప్పుడు ఆ తల్లిదండ్రుల ప్రాణాలు విలవిలలాడుతుంటాయి. పేదవాళ్ళు, అప్పుడే పుట్టిన బిడ్డ, ఎవరికైనా బిడ్డ పుడితే చాలా ఆనందం ఉంటుంది. కానీ ఆ పుట్టిన బిడ్డ గుండెకు రంధ్రాలు ఉన్నాయి, ఆ పుట్టిన బిడ్డ ఇంకా బతకడం కష్టం అన్నప్పుడు ఆ తల్లిదండ్రుల ప్రాణాలు విలవిలలాడుతూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే సత్యసాయి సంజీవని ఆసుపత్రి ఇప్పుడు ఒక చిన్నారికి శస్త్రచికిత్స చేసిందంటే ఒక్క గుండెని కాపాడలేదు, నా దృష్టిలో 3 గుండెల్ని కాపాడలేదు. విలవిలలాడే ఆ 2 గుండెలకు కూడా ధైర్యాన్ని ఇచ్చి ప్రాణం పోస్తున్నా మీ బిడ్డకని అటు ప్రాణం పోసిన బిడ్డకు తల్లిదండ్రుల గుండెలను కూడా వాళ్ళు నిజంగా ప్రాణం పోస్తుంటే గొప్ప 3 గుండెలు కాపాడుతున్నారు. ఈ రోజు ఎంత మెమరబుల్ డే అంటే ఈ రోజుకు 500 శస్త్రచికిత్సలను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నటువంటి ఒక సుదినం ఈ రోజు. ఇట్స్ గ్రేట్ డే నిజంగా చెప్పాలంటే. ఇంకా ఇప్పుడే శ్రీనివాస్ గారితో మాట్లాడుతుంటే అంటున్నారు నాతో, భవిష్యత్తులో ఈ సెంటర్ని ఒక రీసెర్చ్ సెంటర్ గా కూడా మారుస్తాం. అసలు ఎందుకు ఈ చిన్న పిల్లలకు చిన్న వయసులో పుట్టినప్పుడే గుండెలో ఎందుకు ఈ సమస్య వస్తుంది అని దీని మీద మేము రీసెర్చ్ చేస్తాం. రోగం వచ్చిన వాళ్ళని నయం చేయడమే కాదు, రోగం రాకుండా ఉండడానికి అసలు రోగానికి గల కారణాలను కూడా అన్వేషించేటువంటి ఒక గొప్ప రీసెర్చ్ సెంటర్ గా ఈ సత్యసాయి సంజీవని ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామని చెప్పి ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇక్కడ మా ప్రసాద్ గారిని కూడా గుర్తు చేసుకోవాలి. మా ప్రసాద్ గారు ఈ ఆసుపత్రి ఇంత అద్భుతంగా నిర్మించి ఒక డెడికేషన్ తో ఇంకా కూడా దీన్ని ఎక్స్పాండ్ చేస్తా ఉన్నారు. ఇక్కడ వచ్చే పేషెంట్స్ కు తల్లిదండ్రులకు డార్మెటరీ కానీ, డాక్టర్లకు క్వార్టర్స్ కానీ, ఇంకా ఈ హాస్పిటల్ని ఎక్స్పాండ్ చేసే విధంగా కూడా ఇక్కడ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. వారు కూడా ఎంతో గొప్పగా ఇక్కడ కృషి చేస్తున్నారు. వారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా డాక్టర్ కేవీ రమణాచారి గారిని కూడా నేను గుర్తు చేసుకోవాలి. కేవీ రమణాచారి గారు నా కోరిక మన్నించి ఈ స్థలాన్ని కేటాయించడంలో, వీరిని నాకు పరిచయం చేయడంలో కూడా డాక్టర్ కేవీ రమణాచారి గారికి నేను హృదయపూర్వకంగా ఆయన గుర్తు చేసుకుంటూ ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రమణాచారి గారి ఆలోచన, ప్రోత్సాహము, వారి పరిచయం ఇవాళ నేను ఈ ఆసుపత్రి ఈ ప్రాంతంలో రావడానికి ఉపయోగపడ్డది. వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరిగా విజయ్ దేవరకొండ గారి గురించి మీ అందరికీ తెలుసు. జనరల్ గా తెలంగాణ బిడ్డలు చాలా తక్కువగా ఉంటారు. ఆయన తల్లిదండ్రుల నుంచి కాదు, ఈజ్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్. స్వతహాగా కష్టపడి ఒక హీరోగా అద్భుతమైన విజయాలు సాధించారు. జనరల్ గా విజయాలు వస్తే కొంతమంది హీరోలు కొంచెం వారి యొక్క గర్వం రావడము, వారి ఆలోచనలో మార్పులు చూస్తాం, వారి బిహేవియర్ లో మార్పులు చూస్తాం. కానీ విజయ్లో నేను చూసింది, విన్నది, ఎంత ఎదిగితే అంత ఒదిగే మనస్తత్వం విజయ్. ఒక సక్సెస్ఫుల్ సినిమా యాక్టరే కాదు, ఒక మంచి మనసున్నటువంటి మనిషి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కరోనాలో కొన్ని వేల ప్రాణాలను కాపాడడానికి తన సొంత డబ్బులతో కరోనాలో కొన్ని వేల లక్షల మందికి సహాయం అందించినటువంటి వ్యక్తి విజయ్ దేవరకొండ. అంతేకాదు, వారి తండ్రి గారి పేరు మీద, వారి కుటుంబం పేరు మీద ఎంతో మంది పేద పిల్లలను, పేద విద్యార్థులను స్కాలర్షిప్లు ఇచ్చి చదివిస్తున్నటువంటి ఒక మంచి మనసు కూడా విజయ్ దేవరకొండ. విజయ్ గారు ఎందుకు మరి కార్యక్రమానికి వచ్చారు? ఎందుకంటే ఆయన కూడా చిన్నప్పుడు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సత్యసాయి హాస్పిటల్లో స్కూల్లోనే చదివారు. ఆయన పుట్టపర్తిలోని సత్యసాయి
పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివి బాబా భక్తుడిగా, బాబా బిలీవర్గా, ఇలా బాబా గారి ఆశీస్సులతో ప్రారంభమైన ఈ ఆసుపత్రిలో 500 శస్త్రచికిత్సలు పూర్తయినటువంటి నేపథ్యంలో వారిని ఇక్కడికి ఆసుపత్రి వరకు పిలవడం జరిగింది. బికాస్ హీ హాజ్ లాట్ ఆఫ్ అటాచ్మెంట్ టు బాబా అండ్ టు దిస్ ఇన్స్టిట్యూషన్స్. అందువల్ల వారిని కూడా ఇక్కడికి పిలుచుకున్నాం. ఇంకా తప్పకుండా ఈ ఆసుపత్రిని ఇంకా ఇంకా ఎదగాలి, ఎంతో మందికి సేవలు అందించాలి, మనందరం కూడా సహకరించాలి. ఇక్కడ ఉండేటువంటి లోకల్స్ కానీ ఇక్కడ ఉండేటువంటి మనందరం కూడా వారిని ఎంత చెప్పినా తక్కువే, ఎంత మాట్లాడినా తక్కువే వారి గురించి. కెన్ వి ఇమాజిన్? ఒక వ్యక్తి నిస్వార్థంగా తన జీవితాన్ని డెడికేట్ చేసినారు శ్రీనివాస్ గారు. బాబా గారి అడుగుజాడల్లో, బాబా ఆశయాలకు అనుగుణంగా బాబా గారు అందరినీ ప్రేమించమన్నాడు, అందరికీ సేవ చేయమన్నాడు. నేను పైన చూశాను, పాల్వంచ నుంచి కొంతమంది కోయా ట్రైబ్స్ వాళ్లకు ఇక్కడ ట్రీట్మెంట్ దొరికింది. సిద్దిపేట నుంచి ఒక ముస్లిం మైనారిటీ బిడ్డ, 4 నెలల బిడ్డ, ముస్లిం మైనారిటీ 4 నెలలు అప్పుడే పుట్టిన బిడ్డకు ఇప్పుడు శస్త్రచికిత్స జరిగింది. ఇక్కడ కులం లేదు, మతం లేదు, పేదవాళ్ళందరికీ ఈ ఆసుపత్రి సేవలు అందిస్తుంది. ఇక్కడ రాజకీయాలు, కులాలు, మతాలు ఏవీ లేవు. స్వచ్ఛమైన మనసుతో నిరుపేదలకు, నిరాశ్రయులకు, ఆపదలో ఉన్న వారికి, గుండెలు ఆగిపోతున్న వారికి ఊపిరి పోస్తున్నటువంటి ఒక దేవాలయం లాంటి ఈ ఆసుపత్రి. నిజంగా ఇలాంటి ఆసుపత్రులకు వచ్చినప్పుడు, ఈ చిన్నారులను చూసినప్పుడు, ఇక్కడ అందుతున్న సేవలు చూసినప్పుడు ఎంత ఆనందం అంటే అది మాటల్లో వెలకట్టలేనంత ఆనందం, గొప్ప అనుభూతి, ఒక గొప్ప సంతోషం. ఇలా